హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం చూడబోయే కాన్సెప్ట్ ఏంటంటే మనకి ఎస్ఎస్హెచ్ టన్నెల్లో థర్డ్ టైప్, అదే డైనమిక్ పోర్ట్ ఫార్వర్డింగ్. ఓకే గైస్, ఇది చాలా 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 ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీకు ఈ ఎస్ఎస్హెచ్ అనేది చాలా పవర్ఫుల్ అయిందని చెప్పనేసి అందరికీ తెలుసు. ఇందులో ఎందుకు ఇది ఎంత పవర్ఫుల్ అని చెప్పనేసి తెలుసుకునేది ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. గైస్, మనకి చాలామంది మన దగ్గర ఉంటాం మన నార్మల్ టెర్మినాలజీ. సో వాట్ ఈస్ ప్రాక్సీ? ప్రాక్సీ అంటే ఏంటి? ఒకరి ప్లేస్లో ఇంకొకరు ఏదైనా చేయడంనే ప్రాక్సీ అంటారు, రైట్? సో ఇక్కడ మనం సేమ్ ఇదే ఇక్కడ ఈ డైనమిక్ పోర్ట్ ఫార్వర్డింగ్ అన్న కాన్సెప్ట్ కానీ ఏంటంటే సేమ్ ఇక్కడ ఇది ఎట్లా యాక్ట్ అవుతుందంటే ప్రాక్సీ లాగే యాక్ట్ అవుతుంది. అంటే సింపుల్గా దీన్ని మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని దీని అయితే మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ వచ్చేసి మనకి ఈ సర్వర్ ఉంది కదా, సో ఇది వచ్చేసి మనకి పోర్న్ హబ్ అనుకున్నాం. ఇది పోర్న్ హబ్లో నుంచి డైరెక్ట్గా వచ్చేసి నా ఐఎస్పీ ఎవరంటే నా ఐఎస్పీ ఇక్కడ ఇది నా లోకల్ మిషన్, నా ఐఎస్పీ ఎవరంటే ఎయిర్టెల్ ఇక్కడ. సో నాకైతే డైరెక్ట్గా నేనైతే దీన్ని యాక్సెస్ చేయలేనంటే ఏంటంటే నేను వచ్చేసి ఇప్పుడు డైరెక్ట్గా సింపుల్గా ఇక్కడికి వెళ్ళేసి నేను పోర్న్ హబ్ అని చెప్పేసి నేను కనుక టైప్ చేశానంటే దీన్ని ఓపెన్ చేయడానికి నేను కనుక ట్రై చేశానంటే ఏమవుతుందంటే ఇది వచ్చేసి ఓపెన్ కాదు, ఎందుకంటే టైమ్ అవుట్ ఎర్రర్ వచ్చేస్తుంది. ఇది ఎందుకంటే నాకు యాక్సెస్ లేదు, డైరెక్ట్ యాక్సెస్ లేదు. ఓకే, సో దానికోసం నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఓకే ఇక్కడ అంటే ఇది ఎట్లా జరుగుతుందంటే ఈ వర్క్లో వచ్చేసి నేను ఈ పోర్న్ హబ్ని డైరెక్ట్గా కనెక్ట్ అవ్వడానికి నేను ట్రై చేసేటప్పుడు మధ్యలో ఎవరుంటారంటే ట్రాఫిక్ వచ్చేసి ఐఎస్పీ ద్వారా వెళ్తుంది. ఐఎస్పీ ద్వారా వెళ్తుందంటే ఏంటంటే ఇక్కడ వచ్చేసి నా కేసులో వచ్చేసి ఇది ఎయిర్టెల్ ఒకసారి చూసుకోవచ్చు. నా ఐపీ అడ్రస్ ఏంటంటే వాట్ ఈస్ మై ఐపీ? ఇక్కడ చూడొచ్చు, నాది వచ్చేసి ఇక్కడ భారతీ ఎయిర్టెల్ ముంబై. సో నా ఐపీ4 వచ్చేసి ఇది అంటే ఎయిర్టెల్ నెట్వర్క్ నుంచి నేను యాక్సెస్ చేస్తున్నాను కాబట్టి ఈ వెబ్సైట్ని, అందువల్ల ది సైట్ కెనాట్ బి, ఇది బ్లాక్ లిస్ట్లో ఉండడం వలన ఇది వచ్చేసి ది సైట్ కెనాట్ బి రీచ్డ్ అని చెప్పిన. మనము ఈ ఎస్ఎస్హెచ్ డైనమిక్ పోర్ట్ ఫార్వర్డింగ్ యూజ్ చేసి మనం ఏం చేస్తున్నామంటే సింపుల్గా మనం ఏం చేస్తామంటే ట్రాఫిక్ వచ్చేసి డైరెక్ట్గా ఐఎస్పీ నుంచి పోకుండా మనం ఏం చేస్తామంటే చూడండి ప్రాక్సీ ఇట్లాగా దీని నుంచి ట్రాఫిక్ వచ్చేసి ఇది ఈ EC2 ఇన్స్టెన్స్ ఉంది కదా, ఈ పబ్లిక్ ఇన్స్టెన్స్లో ఈ EC2 ఇన్స్టెన్స్ నుంచి ఇక్కడికి వెళ్ళేసి ఈ పోర్న్ హబ్కి మనం డైరెక్ట్ కనెక్ట్ అవుతాం. అంటే ఇక్కడ డైరెక్ట్గా మనం కనెక్ట్ కాకుండా ఈ ఐఎస్పీ నుంచి ఇట్లాగ ఈ EC2 ఇన్స్టెన్స్కి వెళ్ళేసి ఈ ఎస్ఎస్హెచ్ ద్వారా ఈ EC2 ఇన్స్టెన్స్ నుంచి దీనికి మనం కనెక్ట్ అవుతాం. ఓకే, సో దీన్ని ఎట్లా కనెక్ట్ అవుతాం, మనం దీన్ని ఎట్లా యాక్సెస్ చేస్తాం, చాలా సింపుల్ స్టెప్స్ గైస్. సో ఈ వెబ్సైట్ని ఎలా యాక్సెస్ చేయగలుగుతాం దీనికి యూజ్ చేసి కనెక్ట్ అయ్యేసి అని చెప్పనేసి ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. సో ఆల్రెడీ దీనిపైన మనకి ఎస్ఎస్హెచ్ టన్నెలింగ్లో ఆల్రెడీ లోకల్ పోర్ట్ ఫార్వర్డింగ్ అండ్ అదేవిధంగా రిమోట్ పోర్ట్ ఫార్వర్డింగ్ అని చెప్పేసి ఈ 2 కాన్సెప్ట్స్ పైన ఆల్రెడీ మనకైతే మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ అయినాయి. సో ఫస్ట్ వచ్చేసి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అందులోనే నేను ఫస్ట్ వీడియోలో అయితే మనం చెప్పుకున్నాం ఇది. సో మీరు అక్కడ కానీ చూడకుండా ఉంటే డైరెక్ట్గా వెళ్ళేసి అక్కడ చూడండి. సో నేను దీనికోసం నేను ఏం చేస్తానంటే సింపుల్గా వచ్చేసి ఇంకొక EC2 ఇన్స్టెన్స్ మామూలుగా డిఫాల్ట్ పబ్లిక్ సబ్నెట్లోనే లాంచ్ చేసేస్తాను. ఓకే, సో ఇక్కడ లాంచ్ చేసి దీన్ని మనం ఏ విధంగా యాక్సెస్ చేస్తామని చెప్పి చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి నేను ఏం లేదు గైస్, మీరు వచ్చేసి ఒక అమెజాన్ కన్సోల్లోకి వెళ్ళేసి డైరెక్ట్గా ఒక EC2 ఇన్స్టెన్స్ని అయితే లాంచ్ చేయాల్సి ఉంటుంది మనకి. సింపుల్గా నేను ఇదేమి డైనమిక్ పోర్ట్ ఫార్వర్డింగ్ అని చెప్పేసి నేమ్ ఇస్తున్నాను ఈ EC2 ఇన్స్టెన్స్కి. సో నేను ఇక్కడ ఈ కేసులో ఇది ఉబుంటూ తీసుకుంటున్నాను. ఇంకంతే సేమ్. ఓకే, డిఫాల్ట్లో ఇక్కడ మనకు అవసరం లేదు, జస్ట్ ఈ కీపేర్ కావాలి మనకి. ఈ కీపేర్ SSH టన్నెలింగ్. ఓకే, ఇంకా నెట్వర్క్ ఇవిగా మనకి డిఫాల్ట్ నెట్వర్క్లో కన్నా కానీ ఇది మనకి ప్రాబ్లం లేదు గైస్. సో మనకి ఇక్కడ అలో చేయాల్సిన ట్రాఫిక్ కానీ ఏంటంటే జస్ట్ ఒకటి SSH ట్రాఫిక్ ఫ్రమ్ ఓకే ఇన్స్టెన్స్ మనం లాంచ్ చేసాం. ఓకే, కాసేపు ఓకే, ఇది రన్నింగ్లోకి వచ్చేసింది. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సింపుల్గా మనం ఇక్కడ మన మిషన్ ఉంది కదా, ఈ మన మిషన్లో మనం ఒక పోర్ట్ని సపోజ్ ఇక్కడ వచ్చేసి మనకి 4 5 అనుకుందాం. మనం ఈ 4 5 ఈ పోర్ట్ని మనం ఓపెన్ చేసి ఏం చేస్తామంటే దీనికి SSH ద్వారా ఈ మిషన్తో మనం కనెక్ట్ అవుతాం. ఓకే, సో కనెక్ట్ అయిన తర్వాత
నెక్స్ట్ మనం మన ఫైర్ ఫాక్స్లో చూద్దాం. మనం దీన్ని మనం ప్రాక్సీగా వాడతాం. ప్రాక్సీగా అంటే నేను ఏదైనా సపోజ్ నేను ఫోన్ హబ్ని కనెక్ట్ అవ్వాలనుకున్నాను అనుకో, మనం ఏం చెప్తామంటే ట్రాఫిక్ వచ్చేసి ఈ టనల్ గుండా వెళ్ళండి, ఈ టనల్ గుండా వెళ్ళేసి దీనికి కనెక్ట్ అయ్యేసి దీని నుంచి ట్రాఫిక్ వెళ్ళండి అని చెప్పేసి మనం చెప్తాం. అంటే ఏంటంటే ఇక్కడ మన మిషన్ డైరెక్ట్గా వెళ్ళేసి దీనికి కనెక్ట్ కాకుండా మధ్యలో ప్రాక్సీ ఈ సర్వర్ కనెక్ట్ చేసి ఈ సర్వర్ నుంచి వెళ్ళండి అని చెప్పనేసి మనం ఇక్కడ డిఫైన్ చేస్తాం. ఓకే, సో దానికి చాలా చాలా సింపుల్గా దీనికి ఏం లేదు. సో మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఇన్స్టెన్స్లో మనం పబ్లిక్ ఐపీని కాపీ చేసుకొని, ఓకే, ఇప్పుడు మన లోకల్ మిషన్లో, ఓకే, మన లోకల్ మిషన్లో జస్ట్ కమాండ్ రన్ చేయాల్సి ఉంటుంది. డౌన్లోడ్స్ దగ్గర ఈ కీ ఎక్కడైతే ఉంటుందో ఆ కీకి వెళ్ళండి. సో ఓపెన్ ఇన్ టెర్మినల్. కమాండ్ వచ్చేసి చాలా చాలా సింపుల్, SSH -i. ఫస్ట్ అయితే ఆ కీ దాంట్లోకి లాగిన్ కావాలి కాబట్టి SSH tunneling.pem. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఫోర్గ్రౌండ్లో రన్ అయ్యేకి -f -n -d, ఓకే, -d డైనమిక్ పోర్ట్ ఫార్వర్డింగ్. సో ఈ మిషన్లో మనం ఏమనుకున్నాం 55555. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏ యూజర్తో దానికి కనెక్ట్ అవ్వాల్సింది ఉబుంటు @ దాని యొక్క పబ్లిక్ ఐపీ. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చెప్తున్నామంటే సో జస్ట్ మనం టనల్ క్రియేట్ చేస్తాం. ఓకే, మన మిషన్లో 555 దీని నుంచి మనం ఒక టనల్ క్రియేట్ చేసాం. ఈ మిషన్కి SSH 22తో మనకి SSH యూజ్ చేసి కనెక్ట్ అయ్యాకి. ఇప్పుడు మనం ఇది ప్రాక్సీగా దీన్ని ఎట్లా వాడాలి అంటే సింపుల్గా గైస్, జస్ట్ మనకి ఈ ఫైర్ ఫాక్స్ని డౌన్లోడ్ చేసుకోండి. ఫైర్ ఫాక్స్లో సరే ఫస్ట్ వచ్చేసి మన ఒక ఐపీ ఎంట్రీ చూసుకోండి. మనకు ఇక్కడ అయితే మనకు ఒక ఐపీ ఎంట్రీ చూసుకున్నాం. ఇక్కడ ఐపీ వచ్చేసి ఇక్కడ మనకి ఏం చెప్తుంది, ఇది ఐఎస్పీ వచ్చేసి భారతీ ఎయిర్టెల్. పబ్లిక్ ఐపీ అని వచ్చేసి మనకు 122.172.82.97 ఉంది. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తానంటే దీనికి ప్రాక్సీ కన్ఫిగర్ చేస్తాను. అంటే మనం ముందర చెప్పుకున్నట్లు ట్రాఫిక్ వస్తే డైరెక్ట్గా వెళ్ళకు మనం లాంచ్ చేసిన ఈస్ట్ మిషన్ ద్వారా వెళ్ళమనేసి. ఓకే, సో కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి నెట్వర్క్ సెట్టింగ్స్లోకి వెళ్ళేసి సెట్టింగ్స్, ఇక్కడ మాన్యువల్ ప్రాక్సీ కన్ఫిగరేషన్, ఇవి మనకి ఇక్కడ లోకల్ హోస్ట్. ఓకే, లోకల్ హోస్ట్లో 5555 ఈ పోర్ట్ నెంబర్లో, ఓకే, 5555 ఈ పోర్ట్ నెంబర్లో మనకి ప్రాక్సీ రన్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఇప్పుడు కానీ దీన్ని కానీ నేను కానీ రీఫ్రెష్ చేశానంటే IPv4 అడ్రస్ మారుతుంది చూడండి. మనకు అక్కడ EC2 ఇన్స్టెన్స్ ఉంటుంది. ఆ ఇన్స్టెన్స్ 1 minute, ప్రాక్సీ సర్వర్ ఈస్ రిఫ్యూజింగ్ కనెక్షన్స్. 1 minute గైస్. మిస్టేక్స్ ఇక్కడ ఏమంటే ఇది వచ్చేసి ఇక్కడ దాని యొక్క పబ్లిక్ ఐపీ వాడాలి, మనం ప్రైవేట్ ఐపీ వాడాం. సో దీని యొక్క పబ్లిక్ ఐపీ ఏంటి 54.255, రైట్? ఓకే, ఎస్, ఓకే. ఇప్పుడు మనం కానీ ఇక్కడ కానీ మనం కానీ చూసుకున్నామంటే దీని యొక్క ఐపీ అడ్రస్ ఏముంది 122 ఇది ఉంది కదా, దీని ఐపీ అడ్రస్ ఓకే ఇక్కడ వచ్చేసి మనకి 122 ఇదే ఉంటుంది. ఓకే, 1 minute. ఇక్కడ నాట్ డిటెక్టెడ్. ఇది వచ్చేసి మనకి ఇక్కడ ఇది భారతీ ఎయిర్టెల్ అని చెప్పనేసి మనకి ఇక్కడ ఉంది. సో మనకి ఇక్కడ మనం దీంట్లో కన్ఫిగర్ చేసాం కదా, ఇక్కడ మనం ప్రాక్సీ సర్వర్లో మనం ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళేసి మనకి నెట్వర్కింగ్లోకి వెళ్ళేసి ఆల్రెడీ మనం కన్ఫిగర్ చేసాం. సెట్టింగ్స్, ఇక్కడ లోకల్ హోస్ట్ 555 లోకల్ హోస్ట్ అంటే మన ఏంటి ఇక్కడ ఈ కమాండ్ రన్ చేస్తాం చూడండి. ఇక్కడ కమాండ్ రన్ చేసేప్పుడు మనం ఏం ఇచ్చాం, మనం 5555 ఇచ్చాం. అంటే ఇది మన లోకల్ హోస్ట్లో 5555 ఒక పోర్ట్ ఓపెన్ చేసింది. సో ఆ పోర్ట్ నెంబర్కి వచ్చేసి మనం లోకల్ హోస్ట్ ఇచ్చాం కదా ఇక్కడ. సో జస్ట్ ఓకే, సో ఫస్ట్ వచ్చేసి మనం దీనికి ఇక్కడ మనం చెక్ చేసుకున్నాం ఏంటంటే ఇక్కడ దీంట్లో నుంచి కనుక మనం ట్రై చేసామంటే, సో వాట్ ఈజ్ మై ఐపీ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి వాట్ ఈజ్ మై ఐపీ, ఇక్కడ కానీ చెప్తుంది ఇది బెంగళూరు భారతీ ఎయిర్టెల్ 122 ఇట్లాగని చెప్పనేసి. నెక్స్ట్ మనం ఇక్కడ చెక్ చేయాల్సింది ఏంటి, ఈ వెబ్సైట్ మన ఫోన్ హబ్ వెబ్సైట్ని కన్నా మనం ఓపెన్ చేయడానికి కన్నా మనం ట్రై చేసామంటే ఏమవుతుందంటే అది ఓపెన్ కాదు. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి మనం ఈ సెట్టింగ్స్ని మనం డిఫైన్ చేసిన ఈ టూల్ని వచ్చేసి మనం ప్రాక్సీ కన్ఫిగర్ చేద్దాం. సెట్టింగ్స్, ఇక్కడ మాన్యువల్ ప్రాక్సీ కన్ఫిగరేషన్ లోకల్ హోస్ట్ 5555. ఓకే,
ఓకే, ఇప్పుడు ఈ వెబ్సైట్ ఏమవుతుందంటే ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. చూడండి గైస్, సారీ, ఎస్, ఇక్కడైతే మనం చూడొచ్చు ఇది ఈ వెబ్సైట్ అయితే మనకు ఓపెన్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ కానీ మనం కానీ చూసుకున్నామంటే దీని వాట్ ఈస్ మై ఐపీ, యాక్చువల్లీ ఇందాక ఏమైంది, ఇది ఉంది కదా, దీని కానీ రిఫ్రెష్ చేస్తే ఏమవుతుందో చూడండి. వన్ మినిట్. ఓకే, యా, ఇది చూడొచ్చు. ఇక్కడ వచ్చేసి ఇది సింగపూర్, యాక్చువల్లీ ఇది అమెజాన్ డేటా సర్వీసెస్ జపాన్. ఇక్కడ వచ్చేసి ఇది సింగపూర్. అంటే ఏంటి, నా యొక్క మిషన్ ఎక్కడ ఉంది, అది అమెజాన్ దాంట్లో ఉంది, EC2 ఇన్స్టెన్స్, కాబట్టి అది నేను సింగపూర్లో లాంచ్ చేస్తున్నాను. దాని యొక్క ఐపీ అంటే ఏంటి, మనం ఇక్కడ ఇప్పుడు వచ్చేసి ట్రాఫిక్ని మనం డైరెక్ట్గా మనం ఈ వెబ్ సర్వర్ని కనెక్ట్ అవ్వాలంటే మనం డైరెక్ట్గా వెళ్ళకన్నా నేనేం చేశాను, ఈ ట్రాఫిక్ని ఈ EC2 ద్వారా దీనికైతే వెళ్ళాం. ఓకే, ఇది గైస్ మనకి డైనమిక్ పోర్ట్ ఫార్వర్డింగ్, ఇది SSH టనలింగ్లో డైనమిక్ పోర్ట్ ఫార్వర్డింగ్ అనేది దీని యొక్క మెయిన్ యూస్ కేసు ఏమంటే ఇది వచ్చేసి ప్రాక్సీ సర్వర్ లాగా, ప్రాక్సీ లాగా మనం దీన్ని యూస్ చేసుకోవచ్చు సింపుల్ కమాండ్స్తో. ఓకే, సింపుల్గా మనం ఏం చేసామంటే ఒక్కసారి మనం రీక్యాప్ చేసుకుంటే దీన్ని ఏం చేసామంటే మనం ఒక EC2 ఇన్స్టెన్స్ లాంచ్ చేసాం. ఓకే, ఇన్స్టెన్స్ లాంచ్ చేసిన తర్వాత దాన్ని ఏం చేసామంటే మనం ఇక్కడ దీనికి వచ్చేసి డైనమిక్ పోర్ట్ ఫార్వర్డింగ్ అంటే ఈ ట్రాఫిక్ని వచ్చేసి మనం ఒక టనల్ క్రియేట్ చేస్తాం. అంటే మన మిషన్లో ఏదన్నా కూడా 5555 ఈ పోర్ట్ ట్రాఫిక్ వస్తే అది వచ్చేసి దాన్ని కనెక్ట్ అవ్వమనేసి మనం క్రియేట్ చేసిన EC2 ఇన్స్టెన్స్ కనెక్ట్ అవ్వమనేసి త్రూ SSH ద్వారా. ఓకే, అక్కడ నుంచి నెక్స్ట్ మనం ఏం చేసాము, ఇక్కడ దీంట్లో ఇది ఉంది కదా ఫైర్ఫాక్స్లో వచ్చేసి ఇది గైస్ మనం గూగుల్ క్రోమ్లో అన్నింటిలో సెట్ చేసుకోవచ్చు, కానీ ఫైర్ఫాక్స్లో వచ్చేసి చాలా సింపుల్గా ఉంటుంది, అందుకే నేను చూపించాను మీకు. ఇక్కడ సెట్టింగ్స్లో వచ్చేసి నేనేం చేశానంటే ఇక్కడ దీనికి చెప్పాను, ఏమని చెప్పాను అంటే ఏదన్నా కానీ ట్రాఫిక్ వస్తే ఈ మిషన్ నుంచి కన్నా, అంటే క్రోమ్లో నేను సెర్చ్ చేసే ప్రతి ఒక్క ట్రాఫిక్ ఎక్కడికి వచ్చినా కన్నా నువ్వు ఇక్కడ ఈ 5555 ఈ పోర్ట్కి నా మిషన్లో ఈ పోర్ట్ని యూస్ చేయి, ఈ పోర్ట్ నుంచి కమ్యూనికేట్ అవ్వు అని చెప్పినాను. సో అదేమవుతుంది, అప్పుడు వచ్చేసి ISPకి వెళ్ళకుండా డైరెక్ట్గా ISP నుంచి ట్రాఫిక్ అనేది ట్రాన్స్ఫర్ కాకుండా పబ్లిక్ IP అంటే పబ్లిక్గా బయటకు వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్తుంది ఈ ఇన్స్టెన్స్, అంటే ఇది నథింగ్ బట్ ఇది కానీ IP కానీ చూసామంటే ఈ IP వచ్చేసి ఏంటంటే మన యొక్క EC2 మిషన్స్. ఓకే, యా, చూడొచ్చు EC2 మిషన్. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ టు దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బై.